భారత్ పొరుగు దేశాల్లో ప్రకృతి విపత్తులు విషాదాన్ని నింపాయి. ఒకవైపు భూకంపం, మరోవైపు తీవ్ర స్థాయిలో వరదలు. ఆఫ్ఘనిస్తాన్ను భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు 1400 మంది మృత్యువాత పడ్డారు. తాలిబాన్ల పాలనలోనే ఈ దేశంలో సహాయక చర్యలు మందకొడిగా కొనసాగుతున్నాయి. భారత ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇటు పాకిస్తాన్ భారీ వరదలతో అతలాకుతలమైంది. లక్షలాది మంది వరద ముంపుకు గురయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వరద నీటిని కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తుంది. తరచూ అంతర్యుద్ధాలు, కరువు కాటకాలకు గురయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో విషాదం ఇది. తాజాగా వచ్చిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 1400 దాటిపోగా వేల సంఖ్యలో గాయపడ్డారు. 5000కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం కునార్, నంగర్హార్ ప్రావిన్స్లలో కుదిపేసింది. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయి. రాత్రివేళ వచ్చిన ఈ భూకంపానికి ఇళ్ల పైకప్పులు కూలి చాలా మంది నిద్రలోనే సజీవ సమాధి అయిపోయారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. భూకంపం తాకిన తూర్పు ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతం. దీంతో మారుమూల గ్రామాల్లో ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. చాలా ప్రాంతాల్లో ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలా మంది మట్టిని తవ్వితీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో భారీ ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులు కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భూకంపం ధాటికి నష్టపోయిన ఆఫ్ఘన్కు అన్ని రకాల సాయం అందించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే మానవతా సాయాన్ని భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపించడం ప్రారంభించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. కాగా భూకంప కేంద్రానికి దగ్గరలో ఉన్న జలాలాబాద్ పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోని అతిపెద్ద వాణిజ్య నగరం. దాదాపు 3 లక్షల మందికి నివాస ప్రాంతం. పాకిస్తాన్లోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు సర్వసాధారణమైపోయాయి. దాదాపు ప్రతి 3-4 ఏళ్లకోసారి తీవ్ర భూకంపాలు వస్తున్నాయి. 1900 సంవత్సరం నుంచి 2025 వరకు ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 100 భూకంపాలు వచ్చాయి. గత 30 ఏళ్లలో భూకంపాల కారణంగా 10,000 మందికి పైగా మృత్యువాతకు గురయ్యారు. భౌగోళికంగా ఇండియన్ యురేనియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఈ భూపలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలే భూకంపాలకు తావేస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతాలలో హిందూ కుష్ ప్రాంతం ఒకటి. ఈ పర్వతాలను ఆనుకునే ఆఫ్ఘన్లో కాబూల్, హెరాత్, జలాలాబాద్ తదితర నగరాలున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్లో సాధారణ భూకంపం వచ్చినా ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. దీనికి కారణం ఆ దేశ భౌగోళిక స్వరూపంతో పాటు సామాజిక అంశాలు, పేదరికం, రాజకీయ అస్థిరత కూడా. తాలిబాన్లు ఏలుతున్న ఈ దేశంలో అత్యధిక భూభాగం పర్వతాలమయం. దీంతో భారీగా కొండ చర్యలు విరిగిపడి గ్రామాలే తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫ్ఘన్ నగరాల్లో నిర్మాణాలు అంత బలంగా ఉండవు. ఏ చిన్న భూకంపం వచ్చినా క్షణాల్లో ఇళ్లు నేలమట్టమవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను ఎక్కువగా మట్టి, ఇటుకలతో నిర్మిస్తారు. ఇవి చిన్న ప్రకంపనల్ని కూడా తట్టుకోలేవు. ఆఫ్ఘనిస్తాన్లో విపత్తు నిర్వహణ వ్యవస్థ కూడా సరిగా లేదు. దీనికి తోడు పేదరికం, అంతర్యుద్ధాలు, ఘర్షణలు, అస్థిరత తదితర కారణాలు ఎక్కువ ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లో భారీ భూకంపం సంభవిస్తే ఒక అంచనా ప్రకారం దాదాపు 8,500 మరణాలు సంభవించే అవకాశం ఉంది. నష్టం $500 మిలియన్ వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే మన పొరుగుదేశం పాకిస్తాన్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. 2,000కు పైగా గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. పంజాబ్ ప్రావిన్స్ మొత్తం నీట మునిగింది. 24 లక్షల మంది పౌరులు వరద ముంపుకు గురయ్యారు. 7 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు అంచనా. సట్లెజ్, చీనాబ్, రావి నదుల నీటి మట్టం ఇంతగా పెరగటం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్ 26 నుంచి ఆగస్టు 31 వరకు పాకిస్తాన్లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య
854కి పెరిగింది. 1100 మందికి పైగా గాయపడ్డారు. మరణాల్లో 3/2 మంది ఇల్లు కూలిపోవడంతో జరిగినవే. ప్రభుత్వ సహాయ కార్యక్రమాల జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ మతలేని వ్యాఖ్యలు చేశారు. వరదల్ని అదృష్టంగా భావించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు వీటిని వృధాగా పోనివ్వకుండా కంటైనర్లలో నిల్వ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఓ స్థానిక మీడియా ఛానల్తో మాట్లాడుతూ వరద పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ప్రజలు ముందుగా ఆ నీటిని కాపాడుకోవాలి. వారి వారి ఇళ్లలోని టబ్లు, కంటైనర్లలో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని అదృష్టంగా భావించి నిల్వ చేసుకోవాలి అని వ్యాఖ్యానించారు. अब ये पानी जो है ये कोई स्टोर कर लेना, जो लोग जो है सड़क ब्लॉक करके बैठे हुए थे ले जाए अपने घर, जो है ये सारे का सारा पानी जो है वहाँ में स्टोर कर दें, कहीं किसी अवाम में डाल लें, किसी टब में डाल दें वहाँ पे। तो ये पानी जो है ये पानी इसको हमें एक ब्लेसिंग की जो है वो शक्ल देनी चाहिए स्टोर करके। उसके लिए बड़े डैम जो हो सकते 8-10 साल लगे. అంతేకాదు మెగా ప్రాజెక్టుల కోసం 10-15 ఏళ్లు వేచి చూడొద్దని, త్వరితగతిన పూర్తయ్యే చిన్న డ్యాంలను నిర్మించుకోవాలని సూచించారు ఖవాజా మహమ్మద్ ఆసిఫ్. నీటిని వృధాగా పోనిస్తున్నామని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖవాజా మహమ్మద్ వ్యాఖ్యలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వరదల కారణంగా అందరూ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన మంత్రి పిచ్చి మాటలతో జోకర్లా తయారయ్యారని విమర్శలు చేస్తున్నారు.